హాయ్ అండి అందరికీ. ఇవాళ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ పెసలను, పావు గ్లాసు బియ్యము, పావు గ్లాసు మినపప్పు, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా కలుపుకొని వాటిని నీట్గా కడుక్కొని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత నానిన పెసలను ఒక మిక్సీ జారులోకి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా దోశ పెనం మీద అట్టులా వేసుకోవాలి. ఇది కొంచెం దోశ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే పెసరట్టు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని ఎంతో ఈజీగా మన పెసరట్టు రెడీ అవుతుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ, దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలండి. ఎంతో ఈజీగా పెసరట్టు రెడీ అవుతుంది.